హలో ఎవ్రీవన్, ఎంతో టేస్టీగా ఉండే మసాలా క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక కప్పు పల్లీలు తీసుకొని పచ్చివాసన పోయేలా వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీల్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడంతా నువ్వులు తీసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించేసి తీసి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి చల్లారబెట్టుకున్న పల్లీలు నువ్వుల్ని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఇక నేను పల్లీలు పొట్టు తీయకుండా వేసుకుంటున్నాను, మీ ఇష్టం, పొట్టు తీసి కూడా వేసుకోవచ్చండి. దీంట్లోకి ఒక 5-6 పచ్చిమిర్చీలు, ఎండబెట్టి మిక్స్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి అండి. మీరు బయట దొరికే కొబ్బరి పొడైనా యాడ్ చేసుకోవచ్చు. నేను 3 స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. ఈ కర్రీకి ఈ కొబ్బరి వల్లనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం అండి. నేను ఇక్కడ 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం తీసుకుంటున్నాను. దీంట్లోకి జీలకర్ర ఆవాల పొడి, జీలకర్ర మెంతుల పొడి అండి, ధనియాల పొడి అన్నీ వేసేసి ఇలా మూత పెట్టేసుకొని మిక్స్ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, మిక్స్ అనేది పట్టుకున్నాక ఇలా మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మంచిగా టెక్స్చర్ ఉండేలాగా మిక్స్ పట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఒక 2 పావులు ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే 2 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, ఒక ఉల్లిపాయ, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని వేసేసుకునండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక ఒక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, గుప్పెడంతా కరివేపాకు, గుప్పెడంతా కొత్తిమీర వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని 1 నిమిషం ఇలా పాటు కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా కొంచెము ఫ్రై అవుతాయి కండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత కలుపుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి మనము ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా హై ఫ్లేమ్ మీద కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా కుక్ అవుతాయండి. ఇలా కుక్ అయిన దానిలోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెబ్బ చింతపండుని ఇలా నీళ్ళలో నానబెట్టేసుకున్నానండి. నేను ముందుగా ఈ నానబెట్టిన రసాన్ని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటుంటే అప్పుడు ఈ మిక్స్ అనేది మంచిగా కుక్ అవుతూ ఉంటుంది చూడండి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర తరుగు వేసేసి కలుపుకోవాలండి. కలుపుకొని దీంట్లోకి సరిపడా వాటర్ పోసుకోవాలండి. ఒక చిన్న సైజు గ్లాస్ వాటర్ అయినా సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇలా 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆవిరంతా పోయాక ఇలా కుక్కర్ మూత తీసి చూడండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ట్యాప్ ద బెల్ ఐకాన్, లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్.